పేదరికంలో పుట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన చదువే సర్వస్వంగా భావించారు. ఆయన పుస్తకాలను మంచి మిత్రులుగా ఆయన భావించారు. అందుకే ఆయన చదువులో చురుగ్గా ఉండేవారంట. ఆయన పుస్తకాలను ఎక్కువగా ఆయన ప్రేమించారు. ఆయన పుస్తకాలతో ఎక్కువ ఆయన స్నేహం చేశారు. ఆయన పుస్తకాలు జ్ఞానము బలము ఇస్తాయని ఆయన నమ్మేవారంట. ఆయన అందుకే ఆయన మరి అలా నమ్మారు కాబట్టి పుస్తకాలకు ఆ విధంగా సమయం కేటాయించారు కాబట్టి ఆయన దేశంలో మహోన్నత వ్యక్తిగా ఆయన కీర్తించబడ్డారు. మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారంటే ఎవరి బర్త్డే అది? ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజునే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా మన దేశమంతా ఎంతో ఘనంగా అట్టహాసంగా జరుపుకుంటుంది. అంతటి మహోన్నతమైన వ్యక్తి ఆయన. మీరు కాలక్షేప కబుర్లతో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. పుస్తకాలకు సమయం కేటాయించండి. మీరు పుస్తకాలు చదివితే మీ జీవితం చాలా ఉజ్వలంగా ఉంటుంది. సెల్ ఫోన్లో మీరు చెడు దృశ్యాలు చూడకూడదు. మీ జీవితాన్ని పాడు చేసే, మీ బ్రతుకులను నాశనం చేసే సెల్ ఫోన్లో చెడు దృశ్యాలు చూస్తే మీ జీవితం అధోగతి పోలైపోతుంది. మీ జీవితం అతాపాతాలను తొక్కేస్తుంది సెల్ ఫోన్. కాబట్టి సెల్ ఫోన్ వ్యసనంగా మారితే కనుక అది మీ జీవితం నాశనం చేసినట్టే, మీ జీవితం అంతా చీకటి కమ్ముకున్నట్టే. కాబట్టి మీరు పుస్తకాలు చదవడం వ్యసనంగా మార్చుకోండి. పుస్తకాలు ప్రేమించండి, పుస్తకాలతో జతకట్టండి, పుస్తకాలతో స్నేహం చేయండి. మీ జీవితం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కాబట్టి చెడు వైపు నడిపించే కాలక్షేప కబుర్లు కానీ, చెడు వైపు నడిపించే సెల్ ఫోన్లో చెడు దృశ్యాల వైపు చూడకుండా మీ యొక్క చూపు పుస్తకాల వైపు నిలబెట్టండి. మిమ్మల్ని సమాజంలో ఉన్నతంగా ఆ పుస్తకం నిలబెడుతుంది. మరొకసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు ఈ కాన్సెప్ట్ వింటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. కాన్సెప్ట్ ఏంటంటే పుస్తకాలు మంచి మిత్రులు. పుస్తకాలు మంచి మిత్రులు అనే వివరణ తెలియజేసే ముందు మీకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను కాలేజీ క్లాస్ రూమ్లో కావచ్చు, ట్యూషన్ సెంటర్లో కావచ్చు, అనేక సార్లు మీకు పుస్తకాలు మంచి మిత్రులు అనే కాన్సెప్ట్ మీద మీకు ఎన్నోసార్లు వివరణ ఇచ్చాను. మీకు గుర్తుందా? అది ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే అది ఖచ్చితంగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. అయితే మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీరు అందరూ వినండి. పుస్తకాలు మంచి మిత్రులు. విద్యార్థి దశ నుండి అనగా బాల్య దశలో బడిలో చేరినప్పటి నుండి ఎల్కేజీ యూకేజీ స్థాయి నుండి మన పుస్తకాలతో మనం స్నేహం చేయాలి. పుస్తకాలతో మనం జతకట్టాలి. ప్రతి సబ్జెక్టుతో మనం స్నేహపూర్వకంగా ఉంటే మనల్ని పుస్తకాలు ఎప్పుడు విడిచిపెట్టవు. అవి మనకి మంచి మిత్రులు. ఎలాగంటే అవి మనల్ని ఎప్పుడు పాడు చేయవు. మనల్ని మంచి మార్గంలో అవి నడిపిస్తాయి. సమాజంలో మనకి సంపాదనిస్తాయి, గౌరవాన్ని ఇస్తాయి, హోదాని ఇస్తాయి, విలువనిస్తాయి. అందరూ మెచ్చుకునేలాగా చేస్తాయి. అందరూ మనల్ని అభినందించేలాగా ఆ పుస్తకాలు మనల్ని సమాజంలో నిలబెడతాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు పాఠ్య పుస్తకాలతో అన్ని సబ్జెక్టులతో మీరు స్నేహం చేయండి. మీరు ఎప్పుడైతే పుస్తకాల ముందు తల దించుతారో అప్పుడు సమాజంలో అవి మిమ్మల్ని తలెత్తుకునేటట్టు చేస్తాయని మీకు అనేక సార్లు నేను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అలాగే పాఠ్య పుస్తకాలతో పాటు మీరు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలి.
ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ఇప్పుడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివితే అవి మీకు సమాజంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలో తెలియజేస్తాయి, ఏ విధంగా మాట్లాడాలో తెలియజేస్తాయి. మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, సమస్ఫూర్తిని, సముచితమైన జ్ఞానాన్ని మీకు అందిస్తాయి. అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు మిమ్మల్ని చెడు జోలికి వెళ్ళకుండా మంచి మార్గంలో అవి మిమ్మల్ని నడిపిస్తాయి. ఖచ్చితంగా మీరు పుస్తకాలతో స్నేహం చేయాలి, జత కట్టాలి. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చరిత్ర చూసుకుంటే మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన పేదరికంలో పుట్టారు. ఆయన మీకు తెలుసా? ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఎవరు? ఇంచుమించు 90% మీకు కూర్చున్న వాళ్ళు మీకు ఎవరు తెలియదు. ఆయన మనకి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మన దేశానికి సేవలందించిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈ పదవులు చేపట్టకముందు ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేశారు. ఆయన వీరస్వామి సీతమ్మ దంపతులకు తిరుపతి గ్రామంలో 1888వ సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తేదీన ఆయన జన్మించడం జరిగింది. ఆ తల్లిదండ్రులకు ఆయన రెండవ కుమారుడు.